మూడు రాష్ట్రాల్లో రాజకీయ బదలాయింపుకు ఈ కేసు కీలకంగా వ్యవహరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అనుకోండి, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనుకోండి. వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుల బంధువులు, బీఆర్ఎస్లో కీలక వ్యక్తి కూతురు, స్వయంగా ఢిల్లీలోనైతే మొత్తం 16 మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పైన కేసు నమోదు చేయడం. ఎట్లా చూడాలి ఓవరాల్ ఈ కేసును, ఇందులో జరిగినటువంటి ప్రాసెస్, పొలిటికల్ వెండేటాను ఈ తరహాలో కూడా వాడుకోవడాన్ని ఎట్లా చూడాలి? ఒక లీగల్ అంశాన్ని ఇక్కడ మనం చూడాలండి. ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో తీర్పు వచ్చింది. ఎవరికి అనుకూలంగా వచ్చింది? ఎవరినైతే నేరారోపణ ఎవరిపైతే ఇది చేశారో వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకమైన తీర్పు వచ్చి ఉంటే పైకోర్టుకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి వాళ్ళు కదా. బట్ అదే ప్రాసెస్ లో ఇక్కడ దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి దర్యాప్తు సంస్థలు వేసినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేయమని వాళ్ళు అప్పీల్ చేశారు. బట్ దాన్ని మళ్ళీ విచారణకు స్వీకరించినటువంటి గౌరవ ఢిల్లీ హైకోర్టు ఈ నేరం ఆరోపించబడినటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం. దాంతోపాటు ఈ కింది కోర్టు ఇస్తున్నటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలపై కూడా స్టే విధించారు. మీరు ఒక 2 అంశాలని మనం ఇక్కడ చూడాలండి. కింది కోర్టులో తీర్పు చెప్తున్నప్పుడు జడ్జి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అధికారులను ఈ విధంగా వేధిస్తే వ్యవస్థలు కుప్పకూలుతాయని చెప్పారు. అధికారులు అంటే A1 కుల్దీప్ సింగ్ A1 ని వాళ్ళు అధికారిగా పెట్టినారు. 23 మందిలో పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, తర్వాత లిక్కర్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అధికారులని నెంబర్ 1 A1 గా పెట్టినటువంటి సందర్భం ఉంది. బట్ ఇదే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుని మళ్ళీ అప్పీల్కి వెళ్ళినటువంటి సిబిఐ తరపున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నారంటే, కింది కోర్టు దర్యాప్తు సంస్థపై చేసినటువంటి వ్యాఖ్యలు దర్యాప్తు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నాడు. అంటే చూడండి, 2 అక్కడ తీర్పులను ఇక్కడ వాదనలోనూ ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి అంశాన్ని మనం చూడాలి. అయితే దర్యాప్తు అధికారుల పైన కింది కోర్టు వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటే, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఈ దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, వీటన్నిటిపైన వస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి కదా. మరి అన్ని పెద్ద ఆరోపణలు ఉన్నప్పుడు బట్ జడ్జి చేసినటువంటి కామెంట్ వల్లనే ఆ అధికారుల యొక్క మనోస్థైర్యం దెబ్బతింటుందా అనేటటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది. తర్వాత కింది కోర్టు చాలా బలమైన తీర్పు ఇచ్చిందండి ఈ కేసులో. ఈ కేసులో వచ్చినటువంటి తీర్పు, ఎవరైతే పొలిటికల్ గా నష్టపోయారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి నైతిక స్థైర్యం పెరిగింది, రాజకీయంగా వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తీర్పుగా మనం చూడాలి. బట్ హైకోర్టుకు శేషు గారి కొద్దిగా టెక్నికల్, సతీష్ కమల్ గారు, ఈ షోను లైవ్లో చూస్తున్నటువంటి ఒక వీక్షకుడు కామెంట్ పెట్టారు.